హరి ఓం. ప్రియాత్మ స్వరూపులరా, హిందూ సనాతన ధర్మంలోని త్యాగవాదపు జ్ఞానం, ఆత్మజ్ఞానం స్ప్రెడ్ అవ్వకుండా ఎంతగా ఎంత ట్రాప్లు వేస్తున్నాయంటే ఈ హిందూ సంస్థలు కూడా. మీకు మరో ఉదాహరణ చెప్తాను. ఆ భక్తుల పేరు ఊరు చెప్పనండి. అలాంటి సంఘటనలు చాలా చోట్ల ఉన్నాయి కూడాను. కొంతమంది ధనము దాతృత్వ గుణము కలిగిన వాళ్ళు ఎక్కువగా ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారండి. వాళ్ళ చిన్న గుడుల్లోనో గీతా మందిరాల్లోనూ, లేకపోతే వాళ్ళ ఊళ్ళో చాతుర్మాసం అని, గీతా జయంతి అని, ఇట్లా ఏదో అకేషన్స్ని, పండుగ దినాల్ని పట్టుకొని ప్రవచనాలు చెప్పిస్తూ ఉంటారు. ఏదో 4 మంచి మాటలు చెప్పిస్తే, సత్సంగాలను ఏర్పాటు చేస్తే పుణ్యము, జ్ఞానం వస్తుంది. జ్ఞానం కంటే విలువైనది ఏమిటి అన్న ఉద్దేశంతో అలాంటి వాళ్ళని ఈ ఎక్కువగా శ్రీ వైష్ణవులు చేస్తున్నారు కాబట్టి వాళ్ళ మాటే చెప్తున్నాను నేను. వాళ్ళు ఎంత టార్గెటెడ్గా తీసుకుంటున్నారంటే, వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళ చెవినిల్లు కట్టుకొని, మీ ఊర్లో ఆ గుడి శిథిలం అయిపోయింది, ఆ శిథిలమైనటువంటి గుడిని జీర్ణోద్ధరణ చేయండి, అప్పుడు 10 మందికి మంచి ప్రచారం అవుతుంది. నిజమే. కానీ వన్స్ మొదలెట్టాక జీర్ణోద్ధరణ అన్నది సాధారణ నిర్మాణం అవ్వదు. కోట్ల రూపాయలకి వెళ్ళిపోతుంది. అదొక కాంపిటీషన్. ఒకసారి మొదలెట్టాక అది ప్రెస్టీజియస్ ఇష్యూ. సో గ్రానైట్ రాళ్ళు వేయాలి, పాలరాతి విగ్రహాలు తీసుకురావాలి, ఇన్ని లక్షల మందిని తెచ్చి ప్రాణప్రతిష్టలు చేయాలి, గోపురం ప్రతిష్ట, అలాగే ధర్మధ్వజ ప్రతిష్ట, ఇక 10 కోట్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. అంతకుముందు దాతలయ్యి అందరికీ ఎంతో ఆత్మగౌరవంతో అందరికీ దానాలు ఇచ్చినటువంటి వాళ్ళు దైన్యంగా, అయ్యా మొదలు పెట్టాము, మధ్యలో వదిలేయలేం కదా, మధ్యలో వదిలేస్తే నరకానికి పోతాం కూడాను, తదుపరి మా పిల్లలు చేయగలుగుతారో లేదో, అయ్యా కానీ కొంచెం మీరు మాకు సహకరించండి, మా ఊరెంత, మా ప్రాణం ఎంత, ఇది 10 కోట్లు అవుతోందండి, దయచేసి మాకు కొంత మీకు తెలిసిన వాళ్ళ నుండి దక్షిణాలు, గుడికి విరాళాలు ఇప్పించండి. ఎవరికి చెప్పగలమండి? ఈ మధ్య రోడ్డు ప్రక్కన ఆంజనేయ స్వామి బొమ్మలు పెట్టడం, గుడులు కట్టడం, రోడ్డు మీద కూలి ఇచ్చి డబ్బాలు పట్టుకొని చందా అబ్బాయిల్ని నిలబెట్టడం, వచ్చిపోయే కార్లని, బైకుల్ని, లారీల్ని ఆపి చందాలు అడగడం. వాడు రోజు కూలీకి వస్తాడు, వచ్చి ఆపి మరీ అడుగుతాడు. ఎందుకంటే గుడి కడతామంటే తానిషా చేస్తానన్న వ్యాపారం కంచర్ల గోపన్నతో. గుడి కడతామని చందాలు వసూలు చేయి, నీకింత నాకింత అంటే, రామ నేను చేయనంటే జైల్లో 12 ఏళ్ళు పెట్టి వేధించాడు. అలా గుడులు వ్యాపారం, హిందూ ధర్మ వ్యాపారులు చాలా అయిపోయారు. అందుకని ఒక ఆయన ధర్మ వ్యాపారుల తోలు తీస్తా అంటూ కూడా ఒక గ్రూపో ఏదో పెట్టాడు. ఇట్లాంటి హెడ్డింగ్స్ నేను ఫేస్బుక్లోను, యూట్యూబ్లోను, వాట్సాప్లోను చూస్తూ ఉంటాను. అట్లా ధర్మంతో వ్యాపారం చేసే విధంగా, వ్యాపారం చెయ్యని వాడిని కూడా అందులోకి పుణ్యం అన్న నెపంతోనో, లేకపోతే నీకు అరిష్టం, నీ వంశనాశనం అవుతుంది అన్న భయం పెట్టో ఇందులోకి తీసుకొస్తే దాత కాస్త దైన్యుడైపోయి ఇక ప్రవచనాలు ఎక్కడ? గుడి నిర్మాణంలో తరాలు అంతరించిపోతాయి. అంతరమయనే అంటున్నానండి. ఎందుకంటే జనన మరణ చక్రంలో పడ్డామంటే అంతరించడమే. ఇది మరొక ట్రాప్. హిందూ సనాతన ధర్మంలోని త్యాగవాదము, ఆత్మజ్ఞానము ప్రచారంలోకి వెళ్లకుండా, అప్పుడు దేహభ్రాంతులై పుణ్యపాపాలు ఇంకా అధమంగా ఉంటే ధనము, కీర్తి, పదవులు అన్న పరుగులో పడిపోతుంది సొసైటీ. అప్పుడే తమనెవరు ప్రశ్నించరు, తమ దోపిడీనెవరు, తమ దగాలనెవరు గుర్తించరు కూడా. కాబట్టి ఇది కూడా ఒక ట్రాప్. పరిశీలించుకోవాల్సిందే సామాన్య మానవులు. ఇది మసీదులు, చర్చిల నిర్మాణాలతో కూడా ఇలాగే ఉన్నది. కాబట్టి ప్రియాత్మ స్వరూపులారా, మీరందరూ దీన్ని పరిశీలించుకొని మిమ్మల్ని, మీ భావితరాన్ని రక్షించుకుందురుగాక. నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ యాజ్ వెల్ సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ద ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పయింగ్ ఆర్ స్పిరిచువాలిటీ up to the roots of this society. Thank you for watching.